నేషనల్ వైడ్ గా వైరల్ అవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు జంతువుల కొవ్వు కలిపినాడు లడ్డులో, తిరుపతి లడ్డులో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తే అది సంచలనంగా మారింది. నేషనల్ వైడ్ గా వైరల్ అయిపోయింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడని చెప్పి చంద్రబాబు నాయుడు తీవ్రమైన కామెంట్లు చేసినాడు. దానికి పవన్ కళ్యాణ్ కూడా చాలా గట్టిగా రియాక్ట్ అయినాడు. సో మొన్న రిపోర్ట్‌లో వచ్చింది. ఏం రిపోర్ట్ వచ్చింది అంటే, అసలు జంతువుల కొవ్వు గాదు, ఆ లడ్డూలో నెయ్యే కలపలేదు అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. దీనికి వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు చెప్పింది జంతువుల కొవ్వు కలిపారని. వాళ్ళేమో రసాయనంతో కలిపిన కొవ్వును తయారు చేశారు, నెయ్యి లేదని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మరి జంతువుల కొవ్వు కలపలేదు, చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ నాయకులారా, జగన్మోహన్ రెడ్డి అసలు జంతువుల కొవ్వు కాదురా బాబు, అందులో నెయ్యే లేదు, అసలు లడ్డే కాదు, అది మొత్తం కెమికలు అని చెప్పి సిట్ విచారణ చెప్తా ఉంటే, లేదు లేదు చంద్రబాబు నాయుడు జంతువుల కొవ్వే అని చెప్పిండు, మేము జంతువుల కొవ్వు కలపలేదు, రసాయనాలు కలిపినా ఏం కలిపినా ప్రాబ్లం లేదంట, జంతువు కొవ్వు మాత్రమే కలపొద్దంట, దాన్ని క్లీన్ చిట్ ఇచ్చిందంట. అసలు తప్పు చేసినారా బాబు మీరు, తప్పు చేసినారు. జంతువుల కొవ్వు అని కాదు, అసలు అందులో నెయ్యే లేదు, అది లడ్డే కాదని చెప్పి సిట్ విచారణ తేల్చింది. ఎంత విచిత్రమైన కామెంట్లు చేస్తారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, దొంగ దొంగ అని తెలిసి కూడా నేను దొంగతనం చేయలే, పక్కోడు చేసిన దొంగతనం అనే విధంగా చెప్తా ఉన్నారు. దొంగతనం అయితే జరిగింది, ఒక ఇంట్లో దొంగతనం జరిగింది అని పర్టికులర్‌గా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న వైఎస్ఆర్‌సీపీ నాయకులు చేసినారని. అంటే నా పార్టీవోడు ఎవడు చేసినా తప్పేం లేదు గానీ నేను మాత్రం చేయలే అనే విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అసలు నెయ్యే కలపలేదురా బాబు, కెమికల్స్ కలిపినారు, అపచారం చేసినారు, హిందువుల మనోభావాలు దెబ్బతీసినారు. మీకు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవుడి కర్మ ఏ విధంగా ఉంటుందో మీకు ఆల్రెడీ నిరూపితమైంది. గతంలోనే కొందరు నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, తిరుపతిని 7 కొండల 2 కొండలు చేశామన్నప్పుడు ఏం జరిగిందో పావురాల గుట్టలో జరిగింది. సో చాలా మంది తిరుమల తిరుపతి దేవస్థానంతోటి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు, ఎవడో బతికి పట్టా కట్టలేదు. సో దేవుడి మీద ఆటలు ఆడొద్దు అని చెప్పి గతంలో చాలా మంది నిరూపితమైంది. అసలు లడ్డు ప్రసాదం ఎంత పవిత్రంగా సేవిస్తారంటే, ప్రసాదాన్ని ఎవడైనా తిరుపతికెళ్తే, ఎవరైనా భక్తులు తిరుపతికెళ్తే ఫస్ట్ రాగానే, ఇంటికి రాగానే ప్రసాదం తీసుకొచ్చావా అని చెప్పి అడుగుతారు. మరీ ఫోన్ చేసి ప్రసాదం తీసుకుంటారు. ఎంత అంటే ఇంత పవిత్రమైన తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు. సో ఒక ఏ విధంగా కొలుస్తారు అంటే దాన్ని ఒక పవిత్రంగా కొలుస్తారు. ఆ చేతిలో లడ్డు ఉంటే అబ్బా! వెంకటేశ్వరుని దర్శనం అయినట్టు ఫీల్ అయిపోతారు. సో అట్లాంటి పవిత్రమైన లడ్డును కూడా కల్తీ చేశారంటే ఎంత పాపాత్ములురా మీరు, ఈ వైఎస్ఆర్‌సీపీ నాయకులు. జంతువుల కొవ్వు కలిపిండని చంద్రబాబు నాయుడు చెప్తారు. కలపలేదని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చి అసలు చెయ్యలేదని చెప్తుంటే వీళ్ళేమంటారు, మేము తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు తప్పు చేసి తప్పుడు మాటలు మాట్లాడినాడు. అది కాళ్ళకేసారు, మెడకేసారు, మెడకేసారు, కాళ్ళకేసారు. చేసిర్రా తప్పు, తప్పు చేసినారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసినారు. 140,00,00,000 ప్రజలకి సమాధానం చెప్పాలి, సారీ చెప్పాలి, చెంపలేసుకొని వెంకటేశ్వర స్వామి మోకాళ్ళ మీద పడి తప్పు తెలుసుకొని తప్పయిందని చెప్తే ప్రజలను క్షమిస్తారు. తప్పు చేసి కూడా ఇంకా మేము తప్పు చేయలేదన్నట్టు ఇంకా బెదిరింపులకు పాల్పడడం, హిందువుల మనోభావాలను ఇంకా దెబ్బతీయడం, హిందువులు అంతంత చులకనగా అయిపోవడం వీళ్ళకు కామన్ అయిపోయింది. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగింది, క్షమాపణ కోరుకుంటే ప్రజలు కూడా మిమ్మల్ని శిక్ష నుంచి తప్పిస్తారు. సరే తప్పు చేసినాడు, క్షమాపణ కోరిండు అని చెప్పి ఇంకా దాన్ని బుకాయింపు చేయడం, ఎదురుదాడి చేయడం, ఈ విధంగా వైఎస్ఆర్‌సీపీ నాయకులు మానుకోవాలి. కరెక్ట్ కాదు ఇది. సో ప్రతివోడు ప్రెస్ మీట్ పెట్టేసి ఈ చంద్రబాబు నాయుడిని తిడతాం. జంతువుల కొవ్వు కలిపిండని చెప్పి చంద్రబాబు నాయుడు గొంతులో కొవ్వు కలపలేదు, కెమికల్స్ కలిపిన రిపోర్ట్ వచ్చింది, మేము చేయలేదు తప్పు అని చెప్పి చెప్తా ఉండే. ఎక్కడి వింతండవాదం రా బాబు వైఎస్ఆర్‌సీపీ నాయకులకి. ఈ పార్టీలో ఉన్న అంతా ఇంతే, ఒక్కడు తిన్నగా ఉండడు.